న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో జోహాన్ మమ్దాని అనే 31 ఏళ్ల యువకుడు గెలవబోతున్నట్టు ఎన్నికల సర్వేలని చెప్తున్నాయి. జూన్ 24న ఎన్నికలు పూర్తయ్యాయి. జూలై 1న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. జోహాన్ మమ్దాని కుటుంబం అంతా భారతీయ సంతతికి సంబంధించిన కుటుంబం. సలాం బాంబే లాంటి సినిమాలను నిర్మించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మీరా నాయర్ కుమారుడు ఈ జోహాన్ మమ్దాని. జోహాన్ తండ్రి గుజరాతీ మూలాలున్న ముస్లిం కుటుంబం, ఉగాండాలో సంబంధించినటువంటి కుటుంబం, తర్వాత న్యూయార్క్ సిటీలో సెటిల్ అయినటువంటి ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని ఈ జోహాన్ తండ్రి. జోహాన్ మమ్దాని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా న్యూయార్క్ ఎన్నికల్లో ఈరోజు అభ్యర్థిగా నిలబడ్డాడు. డెమోక్రటిక్ పార్టీ అంతర్గతంగా జరిగిన ఎన్నికల సందర్భంగా మొత్తం ఎన్నికల ప్రచారంలో తను చేసిన ప్రచారం పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ప్రజాదరణ పొందింది. We stand on the verge of a victory that will resonate across the country and the world. Make no mistake, this victory will be historic not just because of who I am, a Muslim immigrant and a proud democratic socialist, but for what we will do. Make this city affordable for everyone. Because after this rally, as many of us sleep, millions of our neighbors will step out onto moonlit streets across our city. Nurses working the night shift will put on their scrubs and save lives. Office buildings will be made new again as the midnight shift scrubs and polishes in the dark. And even more, New Yorkers will spend the entire night tirelessly working and return home carrying the burden that it still isn't enough. If New York truly is the city that never sleeps, we deserve a mayor who fights for those of us who labor at every single hour of the day. I will be that mayor. And I will be a mayor who doesn't bow down to corporate interests, doesn't take his orders from billionaires, and sure as hell doesn't let ICE steal our neighbors from their homes. There are no kings in America, whether that's Donald Trump, Andrew Cuomo, or the Republican billionaires who fund both of their campaigns. Because this is a campaign that is going to win on June 24th. And it's thanks to each and every one of you. On election night, after the polls have closed and the results have come in, we will go home. And as we close our eyes, the days of countless others will only be beginning. Doors in Jackson Heights and Parkchester and Bay Ridge and Soundview will open at midnight. New Yorkers will leave their homes and commute under streetlights to work, where they'll drive buses and mop floors and bake bread. For some, this will feel like any other night. But for so many more, it will feel like the dawn of a new day. Because we, my friends, are going to win the city we deserve. And it's going to be one we can afford. One where we can dream again. And for that, I must say, thank you. ఆ ప్రజాదరణ చూసిన తర్వాత ఖచ్చితంగా జోహానే ఎన్నికల్లో గెలవబోతున్నాడంటూ ఈరోజు అన్ని సర్వేలు బయటికి చెప్తున్న విషయం. అతను ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా న్యూయార్క్ సిటీని, ఈ సిటీ అనేది బిలియనీర్లకి, కార్పొరేట్ కంపెనీలకు కాదు, ఇది సామాన్య ప్రజానీకానికి పనికొచ్చే సిటీగా ఉంటుంది. న్యూయార్క్ సిటీ విధానాలు మారుతాయని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ గృహ నిర్మాణం, ఇల్లు సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పాడు. అపార్ట్మెంట్ల ధరలు, రెంట్లు తగ్గిస్తానని వాగ్దానం చేశాడు. హౌసింగ్ రైట్ అనేది హౌసింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్ అనే నినాదం ఇచ్చాడు. పీపుల్ ఓవర్ ప్రాఫిట్స్ అన్నాడు. అంటే లాభాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలి రాజకీయ పార్టీలు అనే నినాదం చెప్పాడు. హెల్త్ ఫర్ ఆల్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చాడు. ఈ రకంగా గ్రీన్ న్యూయార్క్గా మారుస్తానని చెప్పాడు. అంటే అటు పర్యావరణాన్ని కాపాడడం, పర్యావరణ సంబంధిత ఉద్యోగాల్ని క్రియేట్ చేయడం, ఈ రకంగా అనేకమైన నినాదాలు. ఇది ఈ నగరం అనేది సామాన్యుడికి
సౌకర్యాలు కల్పించే సామాన్యుడి నివాస యోగ్యంగా మార్చేలా నగరాన్ని మారుస్తాను. అవసరమైతే కార్పొరేట్ కంపెనీల మీద పన్నులు పెంచే విధానాన్ని తీసుకొస్తాం, సామాన్యుడిని ముందుకు తీసుకొస్తాం. అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ న్యూయార్క్ సిటీలో తీసుకొస్తాను. ఆ రకంగా సామాన్యుడికి, కార్మికులకి అందుబాటులో ఉండే నగరంగా, ఇది ఒక వర్కర్స్ సిటీగా, వాళ్ళకు అనుకూలమైన నగరంగా మారుస్తానని ఈ నినాదాలన్నీ విశేషంగా న్యూయార్క్ ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఆ రకంగా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల ప్రచారం చూసాం. అదే సందర్భంలో ఇతను చేస్తున్న ప్రచారం ప్రజల యొక్క నినాదాలే కాదు, రాజకీయంగా చూసినా స్పష్టంగా ఒక సోషలిస్ట్ విధానాలతోటి, ఒక డెమోక్రటిక్ విధానాలతోటి తను ప్రపంచ రాజకీయాల మీద కూడా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న రాజకీయాల మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. ఈరోజు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దారుణాల మీద, పాలస్తీనా మీద జరుగుతున్న ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాల్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుని ఇతను ఒక యుద్ధ నేరస్తుడు, ఇతన్ని జైల్లో పెట్టాల్సిందే అని చెప్పాడు. అతనికి మద్దతు ఇస్తున్న ట్రంప్ కూడా నేరం చేస్తున్నాడని చెప్పి మాట్లాడాడు. అంతేకాదు భారతదేశంలో జరుగుతున్న రాజకీయాలు, మత రాజకీయాల గురించి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఈ ఎన్నికల క్యాంపెయిన్లు కూడా స్పష్టంగా చెప్పాడు. గుజరాత్లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల ఊచకోత జరిగింది అందరికీ తెలుసు అని చెప్పాడు. ఆ రకంగా మోదీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహులాగా అతను కూడా యుద్ధ నేరస్తుడే అని చెప్పి మాట్లాడాడు. ఈ రకంగా తను మత రాజకీయాల మీద, తన మతోన్మాదం మీద తన ఘాటైనటువంటి, పదనైనటువంటి విమర్శ చేశాడు. అయితే కొంతమంది మన సినీ నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ ఈ జోహాన్ అనే వ్యక్తి యాంటీ హిందూగా మాట్లాడుతున్నాడు, యాంటీ ఇండియన్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి విమర్శ చేసింది. వాస్తవంగా అతను యాంటీ హిందూ మతం కాదు, అతను మత రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు, మత సమానత్వం కోసం మాట్లాడాడు, ఒక ప్రజాస్వామ్య సెక్యులరిజం కోసం మాట్లాడాడు. ఈ రకంగా ఒక దేశం ఇంకో దేశం మీద అన్యాయంగా దారుణం చేస్తే దానికి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి పదునైన విమర్శలతో మాట్లాడాడు. అంతేగాని ఏ మతానికి ఇంకొక దానికి వ్యతిరేకంగా అతను మాట్లాడలేదు. జోహాన్ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ సోషలిస్టులతో కలిసి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఒక ప్రగతిశీల రాజకీయాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. అందుకనే కార్మికుల హక్కులు నిలబెట్టడం తన లక్ష్యం అని చెప్పాడు. సామాన్యుడి గొంతుకగా ఉంటానని చెప్పాడు. అందుకని ప్రజల్లో అంత పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది. దానికి ప్రతిగా అతన్ని ఓడించడానికి అక్కడున్న న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, బిలియనీర్లు అన్ని రకాల ప్రయత్నం చేశారు అతన్ని ఓడించడానికి కోసం. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే రకాల పద్ధతిలో అతని మీద తీవ్రమైన పదునైన పద్ధతిలో ఈ రకంగా దాడికి పూనుకున్నాడు. కానీ ఈరోజు అతను జోహాన్ న్యూయార్క్ సిటీకి ఒక వేగు చుక్కలాగా ముందుకు వస్తున్నాడు. ఇక్కడ మన కేరళ రాష్ట్రంలో త్రివేంద్రం మేయర్గా ఒక 21 ఏళ్ల యువతిని అక్కడ ఎన్నుకున్న సందర్భంగా అతను అక్కడి నుంచి కంగ్రాచులేషన్ చేస్తూ ఆ రకంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. న్యూయార్క్ సిటీ కూడా ఇలాంటి ఒక యంగ్స్టర్స్ రావాలని చెప్పి ఆ రోజు అతను చెప్పాడు. ఈరోజు న్యూయార్క్ మేయర్గా అతను కాబోతున్న పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. అందుకనే ఈ ఎన్నికల్లో జోహాన్ గెలవాలి, న్యూయార్క్ సిటీ గెలవాలని చెప్పి కోరుకున్నాం.